డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఏం నేర్చుకుంటున్నామంటే హౌ టు రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఇది మన సి ప్రోగ్రామ్ అనుకుంటే, సో యూజర్ ఏంటంటే కీబోర్డ్ నుంచి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వాలి. ఓకే, సమ్ వాల్యూ. సపోజ్ ఇఫ్ యూ గివ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ యాజ్ 3, so n will get the value 3. Okay, so n will get the value 3. So what program has to do is 1 నుంచి స్టార్ట్ చేస్తూ, బికాస్ న్యాచురల్ నంబర్స్ మనకు 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్? 1, 2, 3 అండ్ సో ఆన్, ఆల్ దీస్ ఆర్ న్యాచురల్ నంబర్స్. సో మనకి n వాల్యూ 3 ఇచ్చాడు కాబట్టి, సో 3 నంబర్స్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ 3 నంబర్స్ని యాడ్ చేయాలి. ఎంతైతే మనకు రిజల్ట్ వస్తుందో, సో 1 + 2 is 3, 3 + 3 is 6. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 6 అని రావాలి. సపోజ్ ఇఫ్ యూజర్ గివ్స్ అ వాల్యూ ఆఫ్ n as 5, సో వాట్ యువర్ ప్రోగ్రామ్ హ్యాస్ టు డూ, ఫస్ట్ 5 నంబర్స్ని యాడ్ చేయాలి. సో 1 + 2 + 3 + 4 + 5. సో రిజల్ట్ మనకి ఏమొస్తుంది? సో 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పేసి రావాలి. ఓకే, సో దీనికోసం మనం ప్రోగ్రాంలో ఒక లూప్ అయితే వాడుకోవాలి. యూ క్యాన్ యూజ్ వైల్ లూప్ ఆర్ యూ క్యాన్ యూజ్ ఫర్ లూప్. ఓకే, అండ్ ఈ ప్రోగ్రాంలో మనము ఎన్ అనే వేరియబుల్ యూజ్ చేయబోతున్నాము, అలాగే కౌంట్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాము, అండ్ సమ్ అనే వేరియబుల్ కూడా యూజ్ చేయాలి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ ఇన్ టర్బో C++. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ యూజువల్, రైట్ ది హెడర్ ఫైల్ ఇన్క్లూజన్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ write the main function. సో మనకు వేరియబుల్స్ ఏమేమి అవసరమైతే, మనకు ఫస్ట్ మనకు ఒక n వేరియబుల్ అవసరం అవుతుంది, వేరియబుల్ n. ఇంకా మనకు వి నీడ్ కౌంట్ వేరియబుల్. ఓకే, సో లూప్ ఎన్నిసార్లు మనకు తిరగాలని చెప్పేసి కౌంట్ అయితే మనకు అవసరం అవుతుంది. అండ్ అలాగే సమ్ వేరియబుల్ కూడా అవసరం అవుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై వీ హ్యావ్ టు టేక్ సమ్ వాల్యూ 0, నేను తర్వాత చెప్తాను మీకు. సో నెక్స్ట్ మనకు ఆఫ్టర్ డిక్లరేషన్స్ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ రాసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి కదా. సో printf ఎంటర్ ది వాల్యూ ఆఫ్ n, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n. సో నెక్స్ట్ కీబోర్డ్ నుంచి తీసుకోవాలి కాబట్టి scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, సో నెక్స్ట్ మనం ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ ఏ వైల్ లూప్. సో కండిషన్ వచ్చేసి కౌంట్ <= n. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వైల్ లూప్ని క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కౌంట్. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కౌంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అండ్ క్లోజ్ ది వైల్ లూప్. ఓకే, సో ఈ వైల్ లూప్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీకు. ఓకే, సీ ద వైల్ లూప్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, n value, suppose user has given the value of n as 3. That means his intention is he wants to find 1 + 2 + 3. 3 numbers యాడ్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, అండ్ మన కౌంట్ వేరియబుల్ ఎంత ఇచ్చాం మనం? కౌంట్ వేరియబుల్ ఒక వాల్యూ మనం ఇనిషియల్గా 1 ఇచ్చాం. అలాగే మనం సమ్ కూడా ఇంకో వేరియబుల్ తీసుకున్నాం, దాని వాల్యూ వచ్చేసి మనము ఇనీషియల్గా 0 తీసుకున్నాం. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు డూ ద వైల్ లూప్. ఓకే, సో వైల్ లూప్ గురించి మీకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పైన లింక్ ఇస్తాను చూడండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వైల్ లూప్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ విల్ బి టెస్టెడ్. ఓకేనా, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కౌంట్? 1. వాల్యూ ఆఫ్ కౌంట్ ఈజ్ 1 అండ్ n వాల్యూ ఈజ్ 3. సో చెక్ ద కండిషన్ 1 <= 3. సో కండిషన్ మనకి ఏమవుతుంది ఇక్కడ? కండిషన్ బికమ్స్ ట్రూ. సో వెన్ ఎవర్ కండిషన్ బికమ్స్ ట్రూ, సో వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ది బాడీ ఆఫ్ ది వైల్ లూప్. ఓకే, సో మనము వైల్ లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కౌంట్. ఓకే, ఇక్కడ మీరు కౌంట్ వాల్యూ మనకు తెలుసు 1 అని, బట్ సమ్ వాల్యూ మనము 0 అని ఇచ్చాము ఫస్ట్. ఇవ్వకపోతే ఇక్కడ ఏం తీసుకోవాలనో తెలియక మీకు
కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో అందుకే మనం ఇనీషియల్గా సమ్ వాల్యూ ఎప్పుడు 0 తీసుకోవాలి. ఓకేనా? సో 0 ప్లస్ 1 it becomes 1. So 1 is again given back to the sum. So now what is the new value of sum? New value of sum is now 1. Okay na? Next వచ్చేసి మనం కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం by 1. So already count value is 1. 1 plus 1 that is equal to 2. So 2 is given to count. So new value of count is now 2. Now after completion of the body, next we have to come back to the condition once again. Okay? Come back to the condition. Now check the condition. Now what is the value of count? So already n value is 3 only. So count value is now 2. 2 less than or equal to 3. So 2 less than or equal to 3 means condition is true kada. So condition is true kabatti again body of the while loop will be executed. Now first statement is sum is equal to sum plus count. What is the value of sum now? 1 plus what is the value of count? 2. So 1 plus 2 is 3. Now 3 is given to sum. 3 is given to sum. Okay. Now new value of sum is 3. Now increment the value of count by 1. So count value becomes 3. So now that is the end of the loop kada. So end of the loop mali again we have to go back to the condition. Go back to the condition. Now what is the new value of count? New value of count is 3. So once again check the condition. So ఈ ప్రాసెస్ ఇలాగే మనం రిపీట్ చేస్తూ ఉండాలి until the condition becomes false. Okay. So 3 less than 3 కాకపోవచ్చు కానీ బట్ ఈక్వల్ టు 3 అని కాబట్టి కండిషన్ రిజల్ట్ ఈస్ ట్రూ. సో వన్స్ అగైన్ ఎగ్జిక్యూట్ ది బాడీ ఆఫ్ ది వైల్ లూప్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కౌంట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సమ్? సో సమ్ వాల్యూ ఇస్ 3 ఉంది కదా ప్రజెంట్గా. సో 3 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కౌంట్? 3. సో 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో 6 ఈజ్ గివెన్ టు సమ్. So sum will get the value 6, right? So next again count is equal to count plus 1. So count value is 3 undi, 3 becomes 4, right? So after this once again go back to the condition. Now check the condition with the new value of count. So count value is 4. 4 less than 3 false. Alage 4 equal to 3 kuda false. So ippudu mana condition anedi false అయిపోయింది. Whenever the condition becomes false, that is the ఎండ్ ఆఫ్ ది వైల్ లూప్. మనం వైల్ లూప్ బ్రేక్ అయిపోతుంది. విల్ కమ్ అవుట్ ఆఫ్ ది వైల్ లూప్ అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన వాల్యూ సమ్ కదా, 6 కదా. సో అది సమ్ అనే వేరియబుల్లో ఉంది. మనము ఫైనల్గా ఏంటంటే దాన్ని ప్రింట్ చేయడమే. ఓకే. సో కమ్ బ్యాక్ టు టర్బో C++. సో మన ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు సమ్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి సో ఫైనల్గా ఆ సమ్ని ప్రింట్ చేయడమే. ప్రింట్ ఎఫ్ ఓకే ఇన్ న్యూ లైన్ sum is %d. sum is %d comma. సో మనకి ఏ వేరియబుల్లో ఉంది ఫైనల్ రిజల్ట్? సమ్లో ఉంది కాబట్టి అక్కడ సమ్ రాసుకోవాలి. అండ్ ఫైనల్గా గెట్ ch అండ్ క్లోజ్ ది మెయిన్ ఫంక్షన్. ఓకే. సో ఓకే కంపైల్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ట్ F9. సో నో ఎర్రర్స్ అండ్ కంట్రోల్ F9 for execution. So enter the value of n. Suppose n value is 3 అనుకుందాం. చూడండి sum is 6 వచ్చింది కదా, రైట్. వన్ మోర్ ఇన్పుట్, n value is 5, sum is 15. వన్ మోర్ ఇన్పుట్, sum value is 20, ఫస్ట్ 20 నంబర్స్ యాడ్ చేయాలి. ఓకే. సో sum is 210. సో ఈ విధంగా మనము ఈ ప్రోగ్రామ్ అయితే చేయాలి. ఓకే.